తెలంగాణలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత నెలన్నర నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నా యూరియా మాత్రం దొరకడం లేదు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం గుండ్రెటిమడుగు గ్రామంలో సొసైటీ దగ్గర రైతులతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూ లైన్లో నిల్చున్నారు. తనకున్న 5.5 ఎకరాల భూమికి యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. తెలంగాణలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. గత నెలన్నర నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నా యూరియా మాత్రం దొరకడం లేదు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం గుండ్రెటిమడుగు గ్రామంలో సొసైటీ దగ్గర రైతులతో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూ లైన్లో నిల్చున్నారు. తనకున్న 5.5 ఎకరాల భూమికి యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు. రైట్, ఈ సందర్భానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సిరిసాగర్ ఏదైతే మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాటిమడుగు గ్రామానికి చెందిన సొసైటీలో ఇటు మన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా సొసైటీలో సభ్యురాలు. తనకు కూడా అక్కడ 5.5 ఎకరాల పొలం ఉందని చెప్పేసి తను చెప్తున్నారు. తన పొలానికి సంబంధించి యూరియా బస్తాల కోసం తన కుటుంబ సభ్యులు 20 రోజులుగా యూరియా సెంటర్ల చుట్టూ తిరిగినా ఒక్క బస్తా కూడా రాలేదు. ముఖ్యంగా ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఒకే బస్తా ఇవ్వటం వల్ల రైతులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అసలు ప్రజల సమస్య ఏంటి, అసలు మాకు మా ఇంట్లో సభ్యులు కూడా పడుతున్న సమస్యను కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇటు రైతులతో పాటు క్యూ లైన్ లో నిల్చున్నాను. నాకు క్యూ లైన్ లో నిల్చున్న తర్వాత రైతు కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎంతమంది రైతులు వారు ఆగమవుతున్నారో అర్థమైంది. ముఖ్యంగా ఎన్ని ఎకరాలున్న ప్రభుత్వం ఒకే యూరియా బస్తా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఎకరానికి ఒక యూరియా బస్తా చొప్పున ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఇప్పటికే రైతులు సకాలంలో యూరియా వేసుకోకపోతే పొలాలు మొత్తం పంట నష్టం వచ్చి అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్థత కారణంగానే రైతులు యూరియా కోసం ఇంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక పక్క కూలీల రేటు కూడా భారీగా పెరిగిపోయింది. ఇటు రోజుల తరబడి పొలాలని వదిలేసుకొని యూరియా కోసమే తిరగాల్సిన పరిస్థితి రైతులకు దాపరించింది. దీంతో రైతులు తీవ్రంగా మనోవేదన గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఎందుకంటే వీరి అసమర్థత, అసలు రైతులు పడుతున్న కష్టాలను మీడియాలో వస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు చెల్లించడం లేదు. మొత్తము మొద్దు నిధులు నటిస్తున్నారు. ఇటు పశువు మీద వర్షం పడ్డట్టుగా కనుక చెల్లం లేకుండా రైతు సమస్యలు ఇంతగానం రైతులు నిత్యం యూరియా సెంటర్ లో బాధలు పడుతుంటే ప్రభుత్వం మన మొద్దు నిద్ర నటిస్తుంది. ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టిన చెల్లం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వాలని చెప్పేసి తను డిమాండ్ చేస్తుంది. రైతు కష్టాలను చూసి చలించిపోయాను. ఈ విధంగా రైతులు మనోవేదన గురవుతున్నారని చెప్పి కూడా తను మాట్లాడింది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. కొంచెం వెనక్కి జరుగు, లైన్ కనపడదు. కాకినాడ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. తమకు వెంటనే యూరియాని అందించాలంటూ డిమాండ్ చేస్తూ చేబ్రలులోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి జెడ్పీటీసీ రాజు మద్దతు ఇచ్చారు. రైతులకు అందించాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారని మండిపడ్డారు.
కాకినాడ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. తమకు వెంటనే యూరియాని అందించాలంటూ డిమాండ్ చేస్తూ చేబ్రోలులోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి జెడ్పీటీసీ రాజు మద్దతు తెలిపారు. రైతులకు అందించాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారని మండిపడ్డారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ దత్తు అందిస్తారు. దత్తు, ఈ కాకినాడ జిల్లా గొల్లపురంలో రైతులు రోడ్డెక్కారు. యూరియా అందట్లేదు. పంట కరెక్ట్గా పంట మొలక దశ వచ్చే సమయంలో రైతులకు యూరియా అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యూరియాను సరఫరా చేస్తూ ఉంటుంది డిపోల ద్వారా. అయితే గత యూరియా కొరత రావడంతో పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొని ఉంది. రైతులు కూడా యూరియా దొరకని అవసరపడుతున్నారు. ఈ నేపథ్యంలో డిపోల వద్ద పడిగాపులు పడే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం చెప్తున్న లెక్క ఒకలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఉన్న లెక్కలు మాత్రం వేరేగా కనపడుతున్నాయి. ఖచ్చితంగా యూరియా కొరత అయితే తీవ్రతరంగా ఉంది. అదే తెలుగుదేశం నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎస్ఎన్ వర్మ గత 4 రోజుల క్రితం ఈ పిఠాపురం పంట పొలాల్లో పరిశీలించారు. యూరియా కొరత లేదు, కేవలం ప్రతిపక్ష పార్టీలు కావాలని అబద్ధాలు చెప్పినాయంటూ ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాని మీద కూడా రైతులు తీవ్రంగా స్పందించారు. ఆ రైతు పంట వేసే రైతుకి కష్టం విలువ తెలుస్తుంది, యూరియా అవసరం తెలుస్తుంది. వర్మ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. యూరియా కొరత ఇబ్బంది పడతాం చూడనట్టు పెద్ద ఎత్తున రైతు డిపో వద్ద ధర్నా చేయడం, దాంతోపాటు NH 216 ఏదైతే రహదారి ఉందో రహదారి మీద పెద్ద ఎత్తున రైతులు చేసుకున్న వారు ఆందోళన చేయడం సాగించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు కావాల్సిన యూరియాని కావాల్సినంత అందజేయాలని చెప్పి వారు కోరుకుని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రైట్, థ్యాంక్ యూ దత్తు. అన్నారండి. వచ్చిన తర్వాత 450 బస్తాలకి కూపన్ ఇచ్చేసామమ్మా, ఇవాళ వెళ్ళిపోండి మళ్ళీ మీకు తెప్పిస్తా అన్నారండి. అంటే ఎవరికి ఇచ్చారండి? 4 గంటల నుంచి ఉన్నారండి. 4 గంటల నుంచి ఉన్న వాళ్ళు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. వరంగల్ నేతల పంచాయతీలపై చర్చించారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చారు. అందరూ సంయమనం పాటించాలని మల్లు రవి సూచించారు. నర్సారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కమిటీ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను 38 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, దళితులను తాను ఎప్పుడూ దూషించలేదని చెప్పారు. తాను దళితులకు పదవులు ఇప్పించానని, దళితుల మద్దతుతోనే ఇన్ని రోజులు తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి గత ఎమ్మెల్యే ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయలేదని ఆరోపించారు. కొంతమంది దళితులను ముందు పెట్టి నేడు రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వారం రోజుల్లోగా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ కోరిందని చెప్పారు. ఫోన్ చేసి ఇవాళ ప్రొద్దున రావాలే గాంధీ భవన్ కంటే అందులో భాగంగానే పొద్దున రావడం జరిగింది. రాగానే అతను మీ మీద కాంప్లైంట్స్ వచ్చినాయి, దానికి మేము ఒక నోటీస్ పంపిస్తాము, మీరు దానికి రిప్లై ఒక వారం రోజుల ఇవ్వాలని కోరిరు. ఆ నోటీస్ ఏంటంటే మేము ఒక దళితుని దూషించినాము అనే దాని మీద వాళ్ళు నోటీస్ ఇస్తారని చెప్తున్నారు. మరి మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే 38 సంవత్సరాలలో అన్ని పదవులు చేసినాం. సర్పంచ్, మండల్ ప్రెసిడెంట్, మెదక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఎమ్మెల్యేగా. మరి ఇప్పుడు మొన్న ఒక 2-3 సార్లు పోటీ చేస్తే ఒకసారి గెలిచినాం, 2 సార్లు ఓడిపోయినాం. ఎప్పుడు కూడా దళితులను ఎక్కడ కూడా మేము దూషించలే. ఎందుకంటే మీ అందరు కూడా గమనించాలి, మా సొంత మండల్ వర్గల్, అక్కడ ఒక దళితున్నే నేను పార్టీ ప్రెసిడెంట్ చేసిన. అంటే అక్కడ జనరల్ కేటగిరీలో కూడా ఒక పార్టీ ప్రెసిడెంట్ దళితున్నే చేసే నడిపించిన. అదేవిధంగా మొన్నటికి మొన్న కొండపాక మండల్లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జనరల్ కేటగిరీలు ఉంటే కూడా ఒక దళితుని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేసినాం. ఈ విధంగా మేము దళితుల సహకారంతోనే రాజకీయంలో ఇన్ని రోజులు నెగ్గుకుంటూ వచ్చినాం. ఏ దళితుని దూషించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఎవరైతే నా మీద ఆరోపణ చేసిండో ఆ వ్యక్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నాకు సపోర్ట్ చేయలే. ఈటెల రాజేందర్ ఇంటికి పిలిపించుకొని ఈటెల రాజేందర్కు సన్మానం చేసి ఈటెల రాజేందర్తో పటాకులు కాల్చి మాకు సపోర్ట్ చేయలే, కానీ వాళ్ళతో కలిసి తిరిగిండు. మరి మాకు వడని వ్యక్తులు ఒకరిద్దరు పెద్ద మనుషులు ఆ దళితుని ముందటేసి నాటకాలు ఆడిపిస్తున్నారని కూడా మాకు తెలుసు.
జనమేజయుడు నిర్మించిన శివాలయం అభివృద్ధి కోసం ఉచితంగా ఇచ్చిన భూమిని బద్వేలు వైసీపీ నేత కరెంటు రమణారెడ్డి ఆక్రమించుకున్నారని దాత గంగాధరచారి ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా కత్తెరగండ్ల గ్రామం శివాలయం వద్ద ఏర్పాటు చేశారు. శివాలయం అభివృద్ధి కోసం 35 సెంట్ల భూమిని ఉచితంగా ఇచ్చామని, మిగతా భూమిని వైసీపీ నేత రమణారెడ్డి ఆక్రమించారని ఆరోపించారు. దీంతో రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఆక్రమిత ఆలయ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రంగసముద్రం పొలంలో 930/2 3 ఎకరాల 50 సెంట్ల పొలం ఉన్నది. 2002లో 2 ఎకరాల భూమి మా అన్నగారు పిల్లలు నేను కలిసి 2 ఎకరాల భూమి పొలం అమ్మాము. 2012లో ఎన్లా రామకృష్ణారెడ్డి గారికి 90 సెంట్ల భూమి అమ్మాము. ఆ ఎన్లా రామకృష్ణారెడ్డి రమణారెడ్డికి 90 సెంట్లు రిజిస్టర్ చేశాడు. మిగతా భూమిని ఎలాంటి బలవంతం లేకుండా గుడి ఎండోమెంట్ కి నేను రాయడం జరిగింది. రిజిస్టర్ చేసి అమ్మి గుడిని డెవలప్ చేయమని చెప్పి రాయడం జరిగింది. ఇప్పుడు భూమి లేదని చెప్పేసి అంటున్నారు. నాకు మా పెద్దలు ఇచ్చిన ప్రాపర్టీ 3.5 ఎకరాను. 100 రూపాయల ఆదాయం ఎవరు ఇమ్మన్నా ఇయ్యారు సార్ దానంగా. 40 సెంట్ల భూమిని నేను ఇస్తూ ఉంటే ఆయన ఎలా తీసుకున్నాడు, రమణారెడ్డి ఎలా కొనుక్కున్నాడు సార్. సర్వేకి ఇంకా పోలేదు సార్. ఇక్కడ వీళ్ళ స్టేట్మెంట్ చూసి వీళ్ళ స్టేట్మెంట్ ఆధారం పట్టుకొని డిస్ట్రిక్ట్ సర్వేకి పోవాలని నిర్ణయం చేసుకున్నాను సార్. ఎండోమెంట్ డీని నేను ప్రత్యక్షంగా అడిగిన సార్, ఈ పొలము మన ఎండోమెంట్ లో రిజిస్టర్ చేయించామా, గుడి నిర్మాణంలో ఉంది, ఎట్లా మేము ఏం చేస్తాం, మాకేమైనా అమ్ముకునేదానికి హక్కు ఉంటుందా, మీకు చేరినప్పుడు మాకు అమ్ముకునేదానికి హక్కు ఉంటుంది అంటే, అయ్యా అట్లా హక్కు ఉండదు, మీరేదో మేము చెప్పినట్టు మీరు కట్టలేదు, వ్యాన్ ఎట్లా అయితే కట్టండరు, దండికి ఖర్చు అవుతుంది, మీరేదో డోనర్లను చూపించినారు, ఇది కుదరదు, మీరే రాపించుకొని మీరే అమ్ముకొని అంగరంగ వైభవం కట్టమని డి గంగయ్య గారు ఇప్పుడు విజయవాడలో ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఆయన ప్రమోషన్ లో ఈగా అయిండు, ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎండోమెంట్ లేకపోతే అమ్ముకునేది ఆయన కుదరదు. ఇది కోట్ల తప్పని సమాజం అంతా బీలగ్రామాలు ఏం రాలే వ్యవసాయంలో. కుర్చీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మాకు ఏం లేవు. నిజాయితీగా చేస్తాం మేము ధర్మసేవ కాబట్టి మీరు ధర్మంగా మీరు తేల్చిచ్చే బాధ్యత మీకు ఉంది. మేము వాళ్ళతో పోరాడుతున్నాం కానీ ఈ సార్తో రమణారెడ్డి సార్తో మేము ఎక్కడ డీల్ కాలేదు. లేదు 2.5 ఎకరం ఉండేది ఎంత అని ఒక్కొక్క అన్ని రాసిండు కదా, ఓపారి 3.5 ఎకరం రాసిండు ఎంఆర్ఓ, ఓపారి లేదంటాడు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,25,085 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 3,25,085 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 589.40 అడుగులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక విశాఖలో బీజేపీ సారథ్యం సభ జరుగుతోంది. జేపీ నడ్డా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. और हेल्थ के बारे में हेल्थ और लाइफ इंश्योरेंस इसकी जीएसटी 0 होगी, इस बात को भी हमको सामने रखना चाहिए. ये जनता का प्रयास प्रधानमंत्री मोदी ने किया. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. అతి దయమైన పరిస్థితుల్లో ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థ మన దేశంలో ఉండేది. మనం ప్రపంచ దేశాలతో పోలిస్తే 11వ స్థానంలో ఉన్నాం. కానీ ఈ 11 సంవత్సరాల అద్భుత పాలన కారణంగా, సమర్థ పాలన కారణంగా, ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాల కారణంగా ఇవాళ మనం 5వ స్థానానికి, 5వ స్థానం నుంచి 4వ స్థానానికి, 4వ స్థానం నుంచి 3వ స్థానానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వచ్చామన్న విషయాన్ని మనకు తెలుసు. దాని కారణంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఏదైతే ఉందో ఆ సంస్థ నుండి భారతదేశం ఆర్థిక వృద్ధి రేటులో ఒక వెలుగు రేఖ లాగా ప్రపంచం ముందు ఆవిష్కరింపబడిందన్న విషయాన్ని IMF చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సింది. అదేవిధంగా రాబోయే తరానికి ఈ GST 2.0 తీసుకొచ్చి, సంస్కరణలు తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఇవాళ GST 2.0 రాబోయే తరానికి మేలు చేయడానికి ఇవాళ సంస్కరణలు తీసుకోవడం జరిగింది. దాని కారణంగా ఇవాళ దేశం మొత్తంలో
సెప్టెంబర్ నెలలోనే దసరా, సెప్టెంబర్ నెలలోనే దీపావళి వచ్చిన విషయాన్ని కూడా ఇవాళ దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్న విషయం కూడా తెలుసు. ఇవాళ గతంలో లాగా కాకుండా 4 స్లాబ్లు కాకుండా 2 స్లాబ్లు మాత్రమే ఉంటున్నాయి. 5% ఉంటుంది, 18% ఉంటుంది. నిత్యావసర వర్కులు ఏమున్నాయో అవి 5% ఉంటాయి. ఇతర గూడ్స్ అన్ని కూడా 18% ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్య బీమాకు సంబంధించిన GST 0గా ఉంటుంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ చేపట్టడమే ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ లక్ష్యం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. मित्रों, अगर हम बताएं तो चाहे डिफेंस हो, चाहे हमारी इकोनॉमी हो, फिर चाहे हमारे एक्सपोर्ट्स हो, फिर चाहे हमारा मैन्युफैक्चरिंग सेक्टर हो, हर एक सेक्टर में भारत ने प्रगति की है. आज एम्यूनिशंस में भारत 81% सेल्फ सफिशिएंट हो गया है. आज डिफेंस एक्सपोर्ट हमारा 7 टाइम्स बढ़ गया है. आज अगर हम बात करें तो विकास के दृष्टि से मेडिसिन में हम दुनिया के फार्मेसी बन गए हैं. और देश की प्रगति के लिए अगर हम ध्यान में रखें तो आज भारत 92% मोबाइल भारत अब प्रोड्यूस कर रहा है, मैन्युफैक्चर कर रहा है. ये भारत की तस्वीर बनी. मित्रों, मैं ये भी बताना चाहता हूं कि भारत विकास की दृष्टि से कोई भी कसर नहीं छोड़ रहा है प्रधानमंत्री मोदी जी के नेतृत्व में. మిత్రులారా, ఈ గత 11 సంవత్సరాల్లో అనేక రంగాల్లో, అది రక్షణ రంగం కావచ్చు, ఎగుమతులు కావచ్చు, లేదా తయారీ రంగం కావచ్చు, మనం అద్భుతమైన ప్రగతిని సాధించాం. దాని కారణంగానే ఇవాళ 28% స్వయం సమృద్ధిని సాధించాం. రక్షణ రంగంలో 7 రెట్లు ప్రగతిని సాధించాం. అదేవిధంగా ఒక ప్రపంచం ముందర మందుల తయారీ విషయంలో అత్యధిక దేశాలకు మనం ఇవాళ ఎగుమతులు చేస్తూ ఒక ఫార్మసీ సెంటర్ గా కూడా ప్రపంచ దేశాలు కూడా మందుల తయారీ హక్కుగా కూడా మన భారతదేశం తయారైంది. అదేవిధంగా అభివృద్ధిలో అన్ని రంగాల్లో కూడా ఈ దేశాన్ని పరిగెలు పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. मित्रों, मैं एक बात और बताना चाहता हूं कि मोदी के नेतृत्व में और चंद्रबाबू नायडू के नेतृत्व में आंध्र प्रदेश भी पीछे नहीं है. आंध्र प्रदेश ने भी तरक्की की है. आज आंध्र प्रदेश में नेशनल हाईवे डबल हो चुके हैं. आज अर्बन डेवलपमेंट में अमृत में 3,000-3,500 करोड़ रुपए खर्च हुए हैं. स्मार्ट सिटी में काकीनाडा, तिरुपति, अमरावती में लगभग 2,046 करोड़ रुपए खर्च हुए हैं. पोर्ट्स और फिशरीज में 2,500 करोड़ रुपए में 14 पोर्ट प्रोजेक्ट्स पर काम चल रहा है. सागरमाला में 8 फिशिंग हार्बर टेक्नोलॉजी, नया IISER, नया इंडियन इंस्टीट्यूट ऑफ मैनेजमेंट, ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मैनेजमेंट ऑफ मेडिकल साइंसेज, IIPE, IIFT, NIT, सेंट्रल यूनिवर्सिटी, ट्राइबल यूनिवर्सिटी, सिपेट, एग्रीकल्चर यूनिवर्सिटी, ये सभी की सभी प्रधानमंत्री मोदी जी के नेतृत्व में एनडीए की सरकार ने आपको दिया है, आंध्र प्रदेश को दिया है. ये हमको ध्यान में रखना है. మిత్రులారా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి సమర్థ పాలనలో కేవలం దేశం భారతదేశం మాత్రమే కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఒక దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్డీఏ ప్రభుత్వ ప్రగతి పథంలో నడుస్తూ ఉంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ జాతీయ రహదారులు చూస్తే పెద్ద ఎత్తున దాదాపు 9,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరుగుతుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి దాదాపు 3,300 కిలోమీటర్ల రహదారి సౌకర్యం కలిగింది. అదేవిధంగా అమృత్ పథకం కింద అటల్ మిషన్ ఫర్ రూరల్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కింద ఈ రాష్ట్రంలో 3,334 కోట్లతో 32 మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక స్మార్ట్ సిటీకి వస్తే ఇవాళ 4 స్మార్ట్ సిటీల్లో 2,000 చొప్పున ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు చెప్పించడం జరిగింది. సాగరమాలకు సంబంధించి 14 పోర్టులు 2,500 కోట్ల నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా 8 ఫిషింగ్ హార్బర్లు కానీ 3 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం జరుగుతోంది. అదేవిధంగా విశాఖపట్నం, కాకినాడలో పోర్టుల అభివృద్ధీకరణ, ఆధునికీకరణ కూడా జరుగుతోంది. ఇక విద్యా సంస్థల విషయానికి వస్తే దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం
పెట్రోలియం అండ్ ఎనర్జీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ట్రైబల్ ఇన్స్టిట్యూట్ కానీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానీ, ఇటువంటి అనేక రకాలైన ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను కూడా నరేంద్ర మోడీ గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్ ని ఒక విద్యాలయానికి హబ్బుగా కూడా కేంద్రంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంది. रेलवे में अमृत भारत और वंदे भारत, अमृत भारत स्टेशन और वंदे भारत ट्रेन, इसमें भी आंध्र प्रदेश पीछे नहीं रहा है। नए नए रूट्स के वंदे भारत ट्रेन चली है और उसको भी विकास के साथ जोड़ा है। अगर मैं एविएशन की बात करूं तो विशाखापट्टनम, विजयवाड़ा, कडप्पा, तिरुपति एयरपोर्ट, उसी तरीके से भोगापुरम एयरपोर्ट के लिए 625 करोड़ रुपए और ओरका एयरपोर्ट और कुर्नूल एयरपोर्ट, इन सब के लिए काम तीव्र गति से चल रहा है। मैं यहाँ ये भी बताना चाहूंगा कि हेल्थ में हमारे 7 ऐसे नए हॉस्पिटल्स तैयार हुए, 17 नए मेडिकल कॉलेज आंध्र प्रदेश को दिए गए हैं और लगभग 1 करोड़ 20 लाख लोगों को आयुष्मान भारत से जोड़ा गया है। अगर मैं कैपिटल की बात करूं अमरावती, तो अमरावती के लिए 15,000 करोड़ रुपए कैपिटल कंस्ट्रक्शन के लिए दिया गया, 11,000 करोड़ रुपए हुडको से आपको दिलाया गया और उसी तरीके से नया रेलवे जोन साउथ, सेंट्रल साउथ, कोस्टल रेलवे ये भी आपको मिला है। इस तरीके से मुख्य धारा में शामिल होने का काम प्रधानमंत्री। గ్రామస్తులు సాగు భూముల వద్దకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే, వరి నారుకు నీరు పెట్టాలంటే పీకల్లోతు నీటిలో ఈదాల్సిందే, పంటకు ఎరువు వేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నదిని దాటాల్సిందే. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామ పరిధిలో 2 వాగులున్నాయి. వాటిపై వంతెలను నిర్మిస్తామన్న ప్రజాప్రతినిధుల హామీలు ఏళ్లుగా నీటి మూటలే అయ్యాయి. ఏటా కొద్దిపాటి వర్షానికే వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వానాకాలం వచ్చిందంటే చాలు అంతే సంగతులు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పొలానికి విత్తనాలు, ఎరువులను తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు వెదురు బొంగులు, ఇసుక బస్తాలతో తాత్కాలిక వంతెన నిర్మించుకుని ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు తాత్కాలిక వంతెన నిర్మించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఇసుక బస్తాలు, సిమెంట్ బస్తాలు, వెదురు బొంగులు తీసుకుని వాగులు దాటుతున్నారు. 1,00,000 వరకు ఖర్చు వస్తుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే పాలకులు స్పందించి పక్కా వంతెనలు నిర్మించి రైతుల కష్టాలను తీర్చాలని చిగురాలపల్లి గ్రామస్తుల రైతులు కోరుతున్నారు. ఇక్కడ నేను అన్నారం అనే వ్యవసాయం చేస్తాము. అక్కడ మాకు 5 ఎకరాల భూమి ఉంది. ఈ వాగు ఇట్లా పొలిపోవడం వల్ల మాకు అక్కడ పంట పొలాలకు మందు సంచులు తీసుకుపోవడానికి కానీ పోవడం రావడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్నో గవర్నమెంట్ ఎన్నిసార్లు విజిట్ చేసి చూసుకోకనే కానీ ఎవరు దీనికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం లేదు, ఏం లేదు. ఇంకా అక్కడ ఉన్నటువంటి చిన్న దగ్గర కూడా శిలాపాలకం వేసారు. దానికి 20 లక్షలు మంజూరు అయినాయి, 30 లక్షలు మంజూరు అయినాయి అని చెప్పి కూడా అక్కడ పనులు నడవడానికి కూడా అది వెనక ముంగలు అయితేనే ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ కాలయాపన చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఉండడం వచ్చిన తర్వాత ఏ పనులు ఎక్కడెక్కడనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది గవర్నమెంట్ పట్టించుకోవాలి, ప్రభుత్వాలు చూడాలి. ఇది ఒకటి సమస్య కాదు, ఇది ఎన్నో రోజుల నుంచి ఇట్లే ఉన్నది. కాబట్టి ఈ సమస్యను తొందరగా గవర్నమెంట్ అర్థం చేసుకొని దీనికి ప్రత్యామ్నాయంగా నన్ను పెద్దగా ఏర్పాటు చేయకపోయినా సరే, మనుషులు పోవడానికైనా సరే, రావడానికైనా సరే, అక్కడ ఎడ్లు ఉంటాయి, వాళ్ళకి అక్కడ ఎడ్ల నీళ్లు తాగడానికి కానీ లేకపోతే చిన్న చిన్న అవసరాలు తీసడానికి కూడా ఎంతో ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకవేళ వాగులు ఎక్కువ వస్తే మనుషులు కొట్టుకుపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీన్ని తొందరగా పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాను. చిగురాల్పల్లి గ్రామానికి సంబంధించి ఊరు నుంచి పొలాలకు వెళ్ళే దారి ఏదైతున్నదో చిన్నవాగు మరియు పెద్దవాగుల్లో దాదాపు కొన్ని సంవత్సరాలుగా సమస్య రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. పొలాల్లోకి కనీసం కూలీలను తోలుకపోవాలనగానన్నా లక్నాపూర్ ప్రాజెక్టు నిండిన తర్వాత బ్యాక్ వాటర్ ఏదైతే ఉన్నదో ఆ బ్యాక్ వాటర్ స్టోరేజ్ నుంచి ఆ వాగులు దాటిపోవాల్సిన అవసరం వస్తున్నది. దాని నుంచి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మందు సంచులు తీసుకుపోవాలన్నా, కూలీలను తోలుకపోవాలన్నా ప్రతి విషయానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. సుమారుగా ఈ ఊరు దాటి ఇటు సైడ్ ఈ బ్యాక్ వాటర్ దాటిపోవాలి, వాగులు దాటిపోవాలంటే సుమారుగా 500 ఎకరాల పొలం ఉన్నది. దాదాపు అంతా కూడా చిన్న సన్నకారు రైతులే, పెద్ద రైతులు ఎవరు కూడా లేరు. 2-3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు. దీనికి
రుకుంపల్లి, అన్నారం, చిగురాలపల్లి 3 గ్రామాల రెవెన్యూకి సంబంధించినటువంటి పొలాలు ఇటువైపు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి చాలా సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఈ రైతులందరి తరపున, గ్రామస్తులందరి తరపున మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు. ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేయడం పాలకులకు అలవాటుగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో డోలి మోతలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు. పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీలను, అస్వస్థతకు గురైన బాలింతలను, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన నడవలేని స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలి కట్టాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు మాత్రం రహదారి కష్టాలు తీరడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి ఓ పక్కన రాష్ట్రంలో ఎక్కడా డోలీలు కనిపించకూడదని అధికారులను ఆదేశిస్తున్నా మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఏమాత్రం మారలేదు. కొండ గ్రామాల్లో రహదారులు లేక, ఫీడర్ అంబులెన్స్లు మార్గంలో లేక ఇక్కట్లు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ రావడానికి కూడా రోడ్డు మార్గం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డును వెంటనే ప్రారంభించాలని గిరిజనులు కోరుతున్నారు. ఏ 2 అయితే ఇది కేవలం ఒక ప్రాంతానిది మాత్రమే కాదు. అనేక రంగాలలో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. కానీ దేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికీ సరైన రహదారి సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక కొండ కోణల్లో ఉండే గిరిజనుల పరిస్థితి అయినా మరీ దయనీయంగా ఉంటుంది. ఏ 2